అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర కేబినెట్ లోకి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నరసాపురం ఎంపీ అడుగుపెట్టబోతున్నారు. ఈ రోజు ఆయనకి కేంద్ర కేబినెట్ సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చింది. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా. మరి చారిత్రాత్మకంగా మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రధానమంత్రిగా అదే స్టేజ్ మీద భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన అడుగుతున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. శ్రీనివాసరాజు గారు, ఎలా మీరు కేంద్ర కేబినెట్ లోకి వచ్చారు, ఊహించారా వస్తుందని? కేంద్ర క్యాబినెట్లోకి వస్తాను అనేటువంటిది ఊహించడం అంటే పార్టీ నాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో అనే విషయం ఆలోచించాను. ఒక కార్యకర్తకి టికెట్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 34 సంవత్సరాల పార్టీలో క్రమశిక్షణతో, డిసిప్లిన్తో, ఎటువంటి పొజిషన్ లేకపోయినప్పటికీ కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్త, సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసినటువంటి కార్యకర్త పార్టీ టికెట్ ఇచ్చింది, ఎంపీని చేసింది, ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. రాత్రిబాబులు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలంతా నాకు కష్టపడ్డారు. సరే, మంత్రివర్గంలో నేను ఊహించాను అంటే పార్టీ నాయకత్వం తీసుకునేటువంటి ఆలోచన. ఒక కార్యకర్తని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ప్రమోట్ చేయాలా, సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ మన యొక్క సందేశం ఇవ్వాలి. బీజేపీలో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు ఎప్పుడూ కూడా గుర్తింపు ఉంటుంది అనే విధంగా మరి సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచన కేంద్ర నాయకత్వం చేసినప్పుడు అందులో నేను పరిగణలోకి తీసుకుని దాన్ని మంత్రివర్గంలో తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకున్నందుకు కేంద్ర నాయకత్వంలో పేరున, అలాగే ఈ విధంగా నేను మంత్రి రావడానికి కారణమైనటువంటి నరసాపురం పార్లమెంట్ ప్రజలందరికీ కూడా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది అనేటువంటి విషయం మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం నుండి అనేక ప్రాజెక్టులకి నిధులు వచ్చినప్పటికీ కూడా రాష్ట్రం తన వాటా చెల్లించలేక అనేక నిధులు మురిగిపోయినటువంటి సందర్భం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో చక్కగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేంద్రం నుంచి మరింత సహకారం తీసుకోవడం ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తాం. గతంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా, గతంలో ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి వెనకబడిపోయిందో దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో మేము ముందుంటాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పారు. 2 లక్షల భారీ మెజార్టీతో మీరు గెలిచిన మీరు ఈరోజు అనూహ్యంగా మూడవసారి ప్రధానమంత్రి అవుతున్న నరేంద్ర మోడీ ఈ స్టేజ్ మీదే మీరు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చాలా పెద్ద బాధ్యత ఇది. నిజంగా ఒక మంచి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు మీకు కేంద్రం కూడా. దాన్ని ఎలా నిర్వర్తించబోతున్నారు? నేను 2,77,000 ఓట్ల మెజార్టీతో గెలుపుకున్నాను. రాష్ట్రంలో అతిపెద్ద మెజార్టీ వచ్చినటువంటి కొద్ది నియోజకవర్గాల్లో నా నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం. ఇవాళ నేను మంత్రిని అవడానికి ఇది ఒక కారణంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏమైందో ఇది చాలా చాలా కీలకమైనటువంటి బాధ్యత. నా మీద నమ్మకం ఉంచి నాకు అప్పగించినటువంటి బాధ్యత. దీన్ని చాలా వారి ఆశలు ఉమ్ము కాకుండా వారిని నాకు ఇచ్చినటువంటి మంత్రి పదవికి పూర్తిగా న్యాయం చేకూరుస్తా. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి, అలాగే అందరి మధ్య సమన్వయం తీసుకుని కూడా కేంద్రం మధ్య, రాష్ట్రం మధ్య, కేంద్రంలో బీజేపీ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొక 2 మంత్రులు ఉన్నారు కాబట్టి వారితో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, నిధులు వచ్చేటువంటి విషయంలో మా వంతు ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు సందేశం? ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజలకి. ఖజానా టోటల్ గా ఖాళీ అయిపోయింది. జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఉంది రాష్ట్రానికి. ఇప్పుడు ఎన్డీఏ, ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి అక్కడ ఎలా ఉండబోతుంది? మీరు ప్రజలకు ఏం మెసేజ్? రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆదాయ వనరులు అవుతున్నాయో, మద్యం కానీ, ఇసుక కానీ, ఈ ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి నిధులన్నింటిలో కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు, ఈ 5 సంవత్సరాల్లో లక్షలాది కోట్ల రూపాయలు వారు సొంత ఖాతాకి, సొంత ఖజానాకి మళ్లించుకున్నటువంటి విధానం మనందరికీ కూడా తెలుసు. ఈ విధంగా ఏదైతే ఆదాయ వనరులు ఉన్నాయో వాటి యొక్క నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి చేరే విధంగా, కొంతమంది వ్యక్తుల చేతుల్లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చేరడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంది.
దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మేము ప్రయత్నం. ముఖ్యంగా ప్రత్యేక హోదా అనే డిమాండ్ మళ్ళీ తెర మీదకి వస్తుంది. ప్రతిపక్షాలు ఇప్పుడు ఎవరైతే గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాడలేదు ఇప్పుడు వాళ్ళే ప్రత్యేక హోదా అని అంటున్నారు. మరి ఈ అంశం చాలా పెద్ద అంశం. మరి ప్రత్యేక హోదా అంశం మళ్ళీ తెర మీదకి వస్తున్న నేపథ్యంలో దాన్ని ఎలా డీల్ చేయకూడదు? అది 2014 తర్వాత కూటమిలో ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం, మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఏదైతే ప్రత్యేక హోదా ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలని ఈ పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేంద్రం విడుదల చేయడం. కేంద్రం ఏదైతే విభజన చట్టంలో చెప్పినటువంటి అనేక విషయాల్ని పూర్తి చేయడం జరిగింది. ఇంకేమైనా పెండింగ్ ఉంటే అవి కూడా త్వరలో పూర్తి చేసేటువంటి విషయం, అదనంగా నిధులు మంజూరు చేయటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు, రెండు ప్రభుత్వాలు కలిసి ఆలోచన చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇంకేమైనా కూడా అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అనేటువంటి విషయాలు కేంద్రం రాష్ట్రం నాయకత్వం చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ అమరావతి రాజధాని నిర్మాణం. మరి అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి కేంద్రం నుంచి సహకారం వస్తుంది కదా? తప్పనిసరిగా అండి. భారతీయ జనతా పార్టీ ఇదివరకే డిక్లేర్ చేసింది అమరావతి రాజధాని అనేటువంటి విషయానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి. అమరావతి రాజధాని అనేటువంటి విషయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. అమరావతి రాజధాని అనేటువంటి విషయం జనసేన పార్టీ కట్టుబడి ఉంది. ఇవాళ కూటమిలో ఈ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి, ఈ 3 పార్టీలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా ఏదైతే నిర్లక్ష్యానికి గురైందో ఆ అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేస్తాం అనేటువంటి విషయం ఏమాత్రం కూడా అనుమానం. ఫైనల్ గా మీరు తొలిసారి మంత్రి, తొలిసారి ఎంపీ, అదే విధంగా మోడీతో స్టేజ్ షేర్ చేసుకుంటున్నారు ప్రమాణ స్వీకారం రోజు రాష్ట్రపతి భవన్లో. ఎలా లేదు? తొలిసారి ఎంపీ, ఎంపికైనటువంటి మొదటి దఫాలోనే మంత్రి. ఈ విధమైనటువంటి అవకాశం చాలా తక్కువ మందికి, కొద్ది మందికి కలుగుతుంది. అందులో నేను ఒకని. అందుకనే నేను నా పార్టీకి రుణపడి ఉంటా. నా పార్టీ ఇచ్చినటువంటి అవకాశం, నా కార్యకర్తలు ఇచ్చినటువంటి అవకాశం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటాను అనేటువంటి విషయం చెప్తున్నాను. ఇక ఇది పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధికి, అమరావతి పునర్నిర్మాణానికి భారీగా నిధులు తీసుకొస్తాం, అలాగే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాను, ఇది పెద్ద బాధ్యత అంటున్నారు శ్రీనివాస్ వర్మ. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయబోతున్న శ్రీనివాస్ వర్మ. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. ఇప్పుడే విడుదలైన IIT JEE అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్, టాప్ 10 లోపు 5 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్యకు తప్ప మరెవ్వరికీ లేవు లేవు లేనే లేవు. ఇక IITకి బ్రాండ్ శ్రీ చైతన్యనే.